రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలోని సెస్ సదన్ ఏర్పాటు చేసిన ముసాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట మండలాల విద్యుత్ సేవ వినియోగదారుల పరిష్కార వేదిక రసబసగా మారింది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు విద్యుత్ సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని సెస్ అధికారుల ముందు ఆందోళన చేపట్టారు. రైతులు సెస్ అధికారులను నిలదీశారు. సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. పరిష్కార వేదికపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పరిష్కార వేదికకు రైతులు ఎవ్వరూ హాజరు కాలేదని, మరోసారి సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ రామకృష్ణ, ఫైనాన్స్ సభ్యుడు కిషన్, కోర్టు సభ్యుడు రాజాగౌడ్, డిఈ శ్రీనివాస్, ఏడి మహేందర్, ఏఈ విష్ణుతేజ, విద్యుత్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. మీడియా లేకుండా నీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేది అయిపోయిందా? మీడియా నేను ఉండదు. గారు నీకు ఓకే బాగా అవసరం. మరి ఎవరు అడితే వాళ్ళ మీకు తొందరపడి మాట్లాడడం కాకుండా పబ్లిక్ వచ్చిన వాళ్ళు చెప్పండి. అధికారి లేకపోతే లేదని చెప్పండి. కానీ ఏం కావాలి ఏంటది ఏమైంది మీ విధానం మార్చుకోండి. మీ పై ఆఫీసర్ ఉన్నప్పుడు సమాధానం చెప్పాలి. మీరు ఎందుకు ఎవరు సమాధానం చెప్పాలి. మీ దగ్గర లోపం ఉంది కాబట్టి అధికారం చెప్తుంది. ఇది ఇబ్బంది ఉంది కాబట్టి తెలుస్తుంది. మీరు ఎవరు కనుగొట్టుకుంటుంది. కోనరావుపేటలో చెప్పినాం, మళ్ళీ వచ్చేసారి చేస్తా ఉన్నారు. మేము అప్పుడు జరిగిందా? మరి ఎందుకు మెంబర్లకు సెస్ మెంబర్లకు ఇవ్వలేదు? మాట దాటేసుకుంటా పోయి రైతులను ముంచుతున్నారు మీరు. మరి ఇప్పుడు ఎందుకు పంపం? మాట దాటేసి రైతులను ప్రాణాలు సస్తున్నారు, కరెంటు షాక్ తో సస్తున్నారు. నువ్వు ఇచ్చిన సంతకాలు ఉన్నాయి, కోర్టు అప్పీల్ చేస్తాం. మీరు ఇచ్చిన లెటర్ సంతకాలు రిసీవ్డ్, కోర్టు అప్పీల్ చేస్తాం. పబ్లిక్ సర్వెంట్ ఉండి చెప్పి వెళ్ళిపోవడే. రైతులంతా మాట్లాడలేరు. వీళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. మీరు సర్ది కట్టుకోవాలి, ఆఫీసులో తినాలి, ఇంటికి పోవాలి.